ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాలు ఊపందుకున్నాయి. పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రచారాలను వేగవంతం చేశాయి. అయితే కాకినాడ జిల్లాలోని పిఠాపురం గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే టీడీపీ పార్టీ అధినేత అయిన చంద్రబాబుపై విరుచుకుపడమే కాకుండా పవన్ కళ్యాణ్ పై కూడా సంచలన కామెంట్స్ చేశారు. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబుకు మించిన వారు ఎవ్వరూ లేరని, పవన్ కళ్యాణ్ ఎటువంటి కల్మషం లేని వ్యక్తి అని తెలియజేశారు. అంతేకాకుండా అలాంటి పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హీరో అయినప్పటికీ అతను రియల్ హీరో మాత్రమేనని, రియల్ హీరో జగన్ అంటూ తెలియజేశారు. అందుకోసమే భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిగా ఉన్న వంగా గీతను గెలిపించారని, దానివల్ల ఆమె ఎప్పుడూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక పవన్ విషయానికి వస్తే అతడు పిఠాపురానికి వలసగా మాత్రమే వచ్చాడని, చంద్రబాబు ఒక్కడు పోటీ చేయలేక పవన్ కళ్యాణ్ వెనక వేసుకొని తిరుగుతున్నాడని మండిపడ్డారు. నిజానికి చంద్రబాబుపై 25 కేసులు ఉన్నాయని, అతను రాజకీయాలకు అనర్హుడు అని తెలిపింది. సొంత మామగారినే వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా చంద్రబాబు నిలిచిపోయాడని, అలాంటి ఘనత ఆయనకే దక్కిందని చెప్పుకొచ్చింది. చంద్రబాబు వలన ఎక్కువగా నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే అని, అలాంటి వ్యక్తిని ఎవ్వరూ నమ్మి మోసపోవద్దని తెలియజేసింది. ఇక పిఠాపురం నుంచి వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న వంగా గీతను భారీ మెజారిటీతో గెలిపించాలని, అసెంబ్లీకి పంపాలని ఆమె పిలుపునిచ్చింది.